భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపు. నవంబర్ 12వ తారీఖున కొత్తగూడెం క్లబ్ వేదికగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి అధికారులు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో గల కొత్తగూడెం క్లబ్లో నవంబర్ 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళాను సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మెగా జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 10,000 మందికి పైగా నిరుద్యోగ యువత పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా మెగా జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. హాజరుకాని ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ద్వారా యువత తమ దరఖాస్తులను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెగా జాబ్ మేళా విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఒక అవకాశం వచ్చింది. జాబ్ మేళా దానిలో మీకు కొద్దిగా ఏ మేరకు మెరుగుతున్నా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశం లభిస్తుందని చెప్పాలి. అదే ఉద్యోగం ఇప్పిస్తాం లేకపోతే మీకు వచ్చేస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వాళ్ళు ఏ ప్రయాసం వచ్చేది కాదు కదా, ఇక్కడే అట్లా ఆలోచన చేయాలి. అదేవిధంగా పోలీసులు మీరు మీ డ్యూటీ వేరే అయినా సరే పోలీసు మీకు మీ బయటలో మీకు తెలిసిన వాళ్ళని కూడా మీరు చెప్పండి, కొంచెం మోటివేట్ చేసి రమ్మని చెప్పండి. ఇంకా ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు, కరెంటు వాళ్ళు, ఇంకా చాలా మంది చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఎవరు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మోటివేట్ చేసి క్రమంలో వాళ్ళకి మెసేజ్ ఎక్కువ ఇట్లా మళ్ళీలో దానికి జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి ఆయన ఇంట్రెస్ట్ నేను కూడా వస్తానని చెప్పాడు. సభకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు జరగబోయే మెగా జాబ్ మేళా 12వ తేదీ ఇక్కడ చేసుకుంటున్నాము. దానికి నేను హెచ్ఆర్ కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సో కంపెనీస్ ఫ్రమ్ హైదరాబాద్ కావచ్చు, లోకల్ లెవెల్ కావచ్చు, అన్ని కంపెనీస్ ని కోఆర్డినేట్ చేసుకొని ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది సార్. సో మాకు సమావేశం ఏంటంటే సార్, నేను సార్ని రిక్వెస్ట్ చేసుకునేది అంటే జిల్లాలో మొబైల్ అనేది కావాలని ఒక రిక్వెస్ట్ సార్ మాకు. సో మండల వారిగా, విలేజ్ వారిగా, సో జిల్లా వారిగా అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని దీన్ని సక్సెస్ చేయాలి అంటే అందరి సహకారం ఉంటేనే అవుతుంది సార్.